వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ జరిగిన తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఒక తీవ్ర దుమారం చెలరేగింది. దాదాపు హౌస్ మొత్తం ఒక పెద్ద చర్చ నడిచింది. పనులు కావాలంటే అదే ఏ పనైనా సరే ఈ కాంగ్రెస్ హయాంలో జరగాలంటే కనీసం 30% కమిషన్లు తీసుకుంటానని ప్రచారం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార సభ్యులు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ సభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి బట్టి వ్యాఖ్యలు చేశారు. దీనిపై గులాబీ పార్టీ తీవ్రంగా స్పందించింది. సభ నుంచి వాకౌట్ చేసేశారు కారు పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో అసలు ఈ కమిషన్ల వ్యవహారం ఏంటి, కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా అనే అంశంపై వాళ్ళు బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ నుంచి విజయ ఆర్య గారు ఉన్నారు. నమస్తే అండి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్ఆర్ మోహన్ గారు స్టేట్ కన్వీనర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. సో ముందుగా బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. విజయ ఆర్య గారు చెప్పండి, కేటీఆర్ గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ పని జరగాలన్నా ట్యాక్సులు నడుస్తున్నాయి, 20%, 30% ట్యాక్సులు తీసుకొని నడుస్తున్నాయి అని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ, అది కూడా అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు చేశారు. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉందంటారండి? ముందుగా కేటీఆర్ గారు 30% కమిషన్ అనే ముచ్చట ఎందుకు మాట్లాడారు అనేది మనం మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రి మరి మన బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఆయన పదజాలంతో 40,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేది ఉంటే సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఖాళీ ఖజానాను వదిలేసిపోతే పోయింది మీరని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడడం వల్ల అప్పుడు కేటీఆర్ గారు ఆ 30% మీరు కమిషన్లు తీసుకొని ఈరోజు బడ్జెట్ పోయిన బడ్జెట్ ఈ బడ్జెట్ను కమిషన్ల కోసం మీరు పెట్టినారన్నమాట అన్నమాట వాస్తవం. అందరం విన్నాం. అంటే ప్రొవోక్ చేసేది మీరే, గిల్లుకునేది మీరే. మేము సమాధానం ఇస్తే మాత్రం దానికి మాత్రము మీకు ఓర్చుకోవడానికి మీకు ఓర్పు లేదు, అది వాస్తవం. కాబట్టి 30% అనేది ప్రూవ్ చేయాలి అని అంటే మరి మా 1,00,000 కోట్ల రూపాయలు కూడా ప్రూవ్ చేయండి. మీరు కమిషన్లు వేసిరు కదా, కమిషన్ రిపోర్ట్స్ ఏడున్నాయి? కమిషన్ రిపోర్ట్స్ ఏడా ఉన్నాయి? ఉత్తగానే మీరు రోజుకొక పూటకో మాట ఏంది ఇక పోతుండి కేటీఆర్ జైలుకు ఒకటే, కవిత గారు పోయి వచ్చిర్రు, కేసీఆర్ గారిని రేపే వేసేస్తాము, ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం అని మీరు కదా ఊత పదాలు వాడుతూ ఉన్నది. బయట మీరు అట్లనే మాట్లాడతారు, లోపల మీరు అట్లనే. నిన్నగాక మొన్న మా హరీష్ రావు గారిని బట్టలిప్పి కొడుతున్నది ఎవరండి? రేవంత్ రెడ్డి గారు కదండి, ముఖ్యమంత్రి స్వయాన. అంటే ఆయన సభా నాయకుడు అయి ఉండి, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి, ఆయన ఏ పదాలు వాడాలో కూడా ఆయనకు తెలియదు. మర్యాదపూర్వకంగా మా సభా నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మరి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మేము ఎట్లయినా మాట్లాడవచ్చు. 4 గోడల మధ్యలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా ఏవైనా మాట్లాడవచ్చు. అదే సభాధ్యక్షులు ఎందుకున్నారు? సభ్యులను కంట్రోల్ చేయడానికే కదా. అన్నప్పుడు మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే, రూల్స్ ప్రకారమే, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారమే మేము మాట్లాడుతూ ఉన్నాము. దాంట్లో తప్పేం జరిగిందండి? అంటే మీరు గిల్లుకుంటారు, మమ్మల్ని అవినీతి పరులు అంటారు, మమ్మల్ని దొంగలు అంటారు, మోసగాళ్ళు అంటారు, తెలంగాణ మొత్తం ఆస్తిపాస్తులని మేమే దోసుకున్నారంటారు. అన్నప్పుడు మరి మేము అనకూడదా? మేమంటే మీకు మంటే ఎట్లా? మీరు అబద్ధాలు చెప్పి కదా, మోసం చేసి కదా, మీరు ప్రజలను మభ్యపెట్టి కదా ఓట్లు వేయించుకున్నది. మేము అనకూడదా? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మరి మీరు ఇన్ని మాటలు, మీరు దాదాపు 15 నెలల నుండి ఎన్నిసార్లు అసెంబ్లీలో అయినా కూడా ప్రతి మాట ఏది మేము అభివృద్ధి ప్రాజెక్టులు చేపడితే, ఈరోజు కాళేశ్వరం గురించి లేనిపోని మాటలు, కాళేశ్వరం కూలేశ్వరం అంట. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఈడ పాఠాలు నేర్చుకొని పోతారు ప్రపంచమంతా వచ్చి. ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు, ఎక్కడెక్కడ నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇలాంటి ప్రాజెక్ట్ ఎత్తిపోతలను ఎక్కడైనా మనం చేయొచ్చా అని ఈడ టీచింగ్ నేర్చుకొని పోతారండి వేరే రాష్ట్రాల నుండి వచ్చి. అలాంటి గొప్ప ప్రాజెక్టును పట్టుకొని, అలాంటి గొప్ప పనిని పట్టుకొని వీళ్ళు దాన్ని ఎంత చిన్నగా మాట్లాడతారు అని అంటే, మరి రాష్ట్రం యొక్క గంభీరత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీ తీసేస్తుందా, మేము తీసేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మళ్ళీ విద్యుత్ ప్రాజెక్టుల గురించి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. అదేంటండి, ఎవరో డబ్బులు ఇస్తామంటే కేసీఆర్ గారు వద్దన్నారంట. వద్దని ఆయన స్వయంగా
మళ్ళా నిర్మాణం చేసిండట. ఇదేం ముచ్చట్లండి? అంటే వీళ్ళు ప్రొవోక్ చేసే ప్రతి ముచ్చట మీరు గమనించాలి. Okay. ఉత్తగానే బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తగానే బైకాట్ చేయట్లే, బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తగానే లొల్లి పెట్టట్లే, ఉత్త మాటలకు లొల్లి పెట్టరు బీఆర్ఎస్ వాళ్ళు. నీతి నియమము నిష్ఠ ప్రజల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద, మరి ఆత్మ గౌరవం మీద మరి పటిష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చక్కగా వాళ్ళ విధులను నిర్వర్తిస్తూ ఉంటే ఈరోజు కన్నుగుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 64 మంది బలం ఉన్నది, ప్రభుత్వం మా చేతిలో ఉన్నది అనే ఒక దురంకారంతో, కులంకారంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మరి మేము ఎటు పక్కకు పోవాలంటే ప్రజల వద్దకే పోవాలి మళ్ళీ మేము. Okay. కాబట్టి మేము బైకాట్ చేసినాం. ప్రజలు చూడాలి కదా మేము అన్నది ఎంత, మీరు అన్నది ఎంత. మీరు మా కేసీఆర్ గారిని స్టేచర్ అనుకుంటూ దాని మీద ఉన్నాడు ఇక రేపు పొద్దుగాల చచ్చిపోతాడు అని ఎవరన్నా కన్న కొడుకు ముందర మాట్లాడతారా అండి? కేటీఆర్ గారికి ఏమన్నా రోషం ఉన్నదా లేదా? కొడుకు కదా, మరి ఆయన బాధతోటి ఒక మాట అంటే మరి పడాల్సిన బాధ్యత వాళ్ళది కాదా? అంటే నువ్వేమో అవమానిస్తావు. ఈ మాట అసెంబ్లీలో కాదనుకుంటా మీరు అన్నమాట. అసెంబ్లీలో రవీంద్ర ఎక్కడన్నానండి మీరు ఓకే, ఎక్కడన్నా తప్పా కాదా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా, ఓకే, మీరు ప్రొవోక్ చేసారు ఎట్లా? రైట్ మాట్లాడదాం ఒక నిమిషం. తర్వాత డిప్యూటీ సీఎం గారు మీరుండి కూడా మీరు ప్రొవోక్ చేసారు ఎట్లా? ఓకే మాట్లాడదాం ఒక నిమిషం అండి. మంత్రులు అయి ఉండి వెంకటరెడ్డి గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు ఒక్కరు కాదు కదా, ఓకే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు, రైట్, ఇలాంటి వాళ్ళందరూ పెద్దలు కూడా మీరు ప్రొవోక్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళని బద్నాం చేయడానికే కూర్చుంటే ఇది ధర్మం కాదు, న్యాయం కాదు ఓకే అనేది మేము అంటా ఉన్నాము. ఓకే, ఒక్క నిమిషం అండి. మోహన్ గారు, హెచ్ఆర్ మోహన్ గారు, మీరు చెప్పండి. సో చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు ప్రొవోక్ చేసిందే మీరు, కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ సభలో రెచ్చగొట్టే విధంగా, డైవర్ట్ చేసే విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. విజయారాయ్ గారు ఏమంటారు మీరు దాని గురించి? సార్, ముందుగా మీకు స్వాతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్న సోదరుకి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నా సోదరా. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏదైనా అన్నప్పుడు దాని ఓపికగా, సహనంగా, ప్రజా ప్రయోజన దృష్ట్యా, ప్రజల మేలు కోసం ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకటి. రెండవదండి, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహార శైలి అంతా కూడా మీరు గమనించినట్టయితే వాళ్ళు ఎక్కడో ఒకటి అభద్రతా భావానికి లోనైనారు అని నా ఉద్దేశము, రాష్ట్ర ప్రజల ఉద్దేశం. అది ఏమిటి అంటే, గడిచిన ఈ అసెంబ్లీ సెషన్లో నేను కొన్ని విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడ జరగలేనటువంటి గొప్ప కార్యక్రమాలు, చారిత్రాత్మకమైన కార్యక్రమాలు, ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వము, అవి ఒక ఏబీసీ వర్గీకరణ అనుకోండి, లేదు రెండవది బీసీ కులగణన ప్లస్ 42% వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడము. ఈ రెండు విషయాల్లో రెండు ప్రతిపక్ష పార్టీలకు కళ్ళు బయర్లు గమ్మినాయి. ఏం చేయాలో ఆలోచన రాక ఇలాంటివన్నీ అనాలోచన విధానాలతోటి వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది, తెలంగాణ సభ్య సమాజం అన్ని చూస్తూనే ఉంది. ప్రజలకు ఎవరు ఏంది అనేది తెల్లం తెలుసు. మనం చెప్తే ప్రజలు వింటారు అన్న రోజులు లేవు. ప్రజలు విఘ్నులు, ప్రజలు బుద్ధిజీవులు, ప్రజలకు అన్ని తెలుసు. అయితే ఈరోజు ఏం జరిగిందంటే సోదర, ఒక ఏబీసీ వర్గీకరణ అనేది భారతదేశంలోనే ఆగస్ట్ 1 వచ్చినటువంటి తారీఖున సుప్రీంకోర్టు తీర్పును తీసుకొని ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని వితిన్ 1 అవర్లో, 1 గంట లోపు కాలంలోనే ఒక గొప్ప కార్యక్రమం ఏబీసీ వర్గీకరణకు మేము మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం వారికి పూర్తిగా మద్దతు ఉంటుంది. దీనికి ఒక చట్టం రూపకల్పన చేస్తాం, ఖచ్చితంగా మేము ఏబీసీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పడంతో, అదేవిధంగా దానికి చట్టం కూడా రూపకల్పన చేసి దళిత గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి సాహస వీరుడుగా దళిత గుండెల్లో నిలిచిపోయినాడు.
రెండవది బీసీ సోదరులు ఎన్నో స్వాతంత్రం రానప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో మన దేశంలో జరగలేనటువంటి ఒక గొప్ప బృహత్ కార్యక్రమం ఏంటంటే బీసీ కులగణన. బీసీ కులగణనతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ కల్పన, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉపాధి అన్నిట్లో కూడా వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళలో ఉన్నటువంటి అసమానత లేని వాళ్ళకి సమతులతలో కూడినటువంటి భవిష్యత్తు కల్పించాలన్న ఒక మంచి సద్గుణంతో కలిగినటువంటి మా రేవంత్ రెడ్డి గారు వారికి బీసీ కులగణన తీసుకురావడం నిజంగా కూడా ఒక గొప్ప కార్యక్రమము. చరిత్రలో నిలిచిపోయే చరిత్రకారుడుగా నిలబడతాడు. అంతేకాకుండా ఈ సెక్షన్ మొత్తం సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలబడిపోతుంది. బీసీలే కానీ ఎస్సీలే కానీ ఈరోజు కాంగ్రెస్ను గుండెలు పెట్టుకుని చూసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ప్రతిపక్ష పార్టీలకు ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో నిజంగా కూడా ప్రతి సెషన్లో బీజేపీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరానికి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతి 10 years సెన్సస్ చేయాలి. అలాంటిది ఈ కరోనాను అడ్డం పెట్టుకున్నారు. కరోనా అయిపోయింది. దాదాపు 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఎక్కడ కూడా సెన్సస్ జోలికి పోవట్లేరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ద్వంద్వ వైఖరి, వాళ్ళకి రాజకీయ ఒకలాంటి భయం, బీసీల జోలికి పోతే మా భవిష్యత్తు ఎక్కడ అంధకారంలో పోతుందన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ కూడా వాళ్ళిద్దరు మిత్రపక్షాలే ఇంటర్నల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు చేయడం వల్ల తెలంగాణ సభ్య సమాజం అంతా కూడా హర్షించి స్వాగతించి గుండెలు పెట్టుకున్నందుకు ఏ రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏ రకంగా ప్రభుత్వంలో ఇరుకుల పెట్టాలి, ఏ రకంగా ప్రభుత్వాన్ని మనం మసిబూసి మారడిగాయ చేయాలి, ప్రజల్లో వీళ్ళకు పల్సవర్ చేయాలి అన్న ఆలోచన ఒక విషకోణం వాళ్ళకు ఉన్నది తప్ప నిజంగా ఒక మాట చెప్తా, ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఒక నిర్మాణాత్మకమైన సూచనలు ఆలోచనలు కలిగి లేదు ప్రభుత్వానికి కూడా నిర్మాణాత్మకమైన సలహా సూచనలు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేగాని ఇట్లాంటి విషయాలు ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారు, ప్రజలు హాస్యాస్పదంగా గురవుతారు. ఆల్రెడీ వీళ్ళని ప్రజలు విస్మరించినారు. వీళ్ళు ఎన్ని విషయాలు వేసినా, వీళ్ళు ఎన్ని కథలు పడ్డా ప్రజలు స్వాగతించే పరిస్థితులు లేరు. ప్రత్యేకంగా ఈ 2 బిల్లులతోటి వీళ్ళ రాజకీయ భవిష్యత్ అంధకారమైంది. రైట్. ఇంతకీ మోహన్ గారు మీరు చెప్పట్లేదు ఇంతకీ 30% 20% కమిషన్లు ఏంటి, అది నిజమేనా లేకపోతే ఊరికే మాట వస్తుంది? నేను అదే మీకు చెప్పిన బట్టగాల్సి మీదేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం. దీని కరెక్ట్, మీరు నన్ను అడిగిన ప్రశ్న కరెక్ట్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెరీ ట్రాన్స్పరెంట్ గా, చాలా పారదర్శకంగా ఏది చేసినప్పటికీ ₹1 ఎక్కడికి వెళ్ళి వచ్చినా పలానా వ్యక్తి దగ్గర రూపాయి వచ్చింది, పలానా వ్యక్తికి రూపాయి ఇచ్చాం అన్న విషయం ప్రతి విషయము 1, 2 కాదండి, ప్రతి ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాల విషయంలోనే కానీ, నిరుద్యోగ విషయంలోనే కానీ, ఏదన్నా ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ విషయంలోనే కానీ ఎక్కడ కూడా చీకటి మోపం లేకుండా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వము ప్రజాపాలన ఏ రకంగా నడిపాలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ఇది కేవలం బట్టగాల్సి మీదే ప్రభుత్వాన్ని. రైట్ మాట్లాడదాం ఒక్క నిమిషం అండి. సో మొత్తం మీద అయితే విజయ్ గారు కానీ మోహన్ గారు కానీ ఇద్దరు నేను ఒక క్వశ్చన్ తెలుసుకున్నానండి. అంటే ఇప్పుడు ఈ చిన్న మాటలు వ్యాఖ్యలు వాళ్ళేమో డైవర్ట్ చేస్తాం అంటున్నారు, మీరేమో బట్టగాల్చి మీదేస్తా అని చెప్తున్నారు. సరే మ్యాటర్ ఏదైనా తీరేదైనా వాళ్ళు అలా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేస్తున్నారు, మీరు ఏదో వ్యాఖ్యలు జరుగుతుంది. దీనివల్ల అత్యంత విలువైన అసలు మనకుందే చాలా కొన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్, అత్యంత విలువైన అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఇంపార్టెంట్ అని ప్రతి చోట మనం చూసుకుంటే వాటర్ ఇష్యూస్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి చిన్న ఆరోపణల వల్ల హౌస్ మొత్తం పక్కదారి పడటం వల్ల ప్రజా సమస్యలపై డిస్కషన్ కాకుండా అనవసరమైన డిస్కషన్ ఎక్కువ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమంటారండి మీరు విజయ్ గారు? ఇప్పుడు దీంట్లో చూడండి, మా వాళ్ళు మాట్లాడితే ఒక ఉదాహరణ ఇచ్చుకుంటూ మేము నీళ్ళు గిట్లిచ్చినాము, కరెంటు గిట్లిచ్చినాము, విద్య గిట్లిచ్చినాము అని చెప్పుకుంటూ మీరు ఈ 15 నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారండి. దాన్ని సరిగా వినరు. మొత్తం డీవియేషనే. ఏమనంటే ఇక స్పీకర్ గారు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కాబట్టి ఆయన కూడా అటుపక్షాన్నే అంటే ఇక్కడ వారిస్తాడు కానీ అక్కడ వారించాడు. అక్కడ మొత్తం లేచి కూర్చున్న 64 మంది ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా చూస్తే 64 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి లేస్తారండి. మొత్తం ముఖ్యమంత్రి పక్షాన, ఉప ముఖ్యమంత్రి పక్షాన, మంత్రుల పక్షాన ఒకటేసారి లేస్తారు గయ్యమని. ఇక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళంతా సీనియర్లు, వాళ్ళు ఒక హూందాతనంతో మాట్లాడగలిగే శక్తిని పుంజుకున్నారు. అవునా? 10 సంవత్సరాలు లేక ఉద్యోగం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు.
ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఇక నువ్వా నేనా జనాలకు చూపెట్టుకోవాలి, ఎందుకంటే లైవ్ కాస్ట్ అయితే ఉంది ఇక్కడ పంచాయతీ ఏంటంటే లైవ్ కాస్ట్ అయితే ఉన్నది, ఇక నేను ఎక్కువనా నువ్వు ఎక్కువనా అనేది చూపెట్టుకుందాం అనే దాంట్లో వీళ్ళు ఈ విధంగా చేస్తారు. కానీ ఇప్పుడు గౌరవనీయులు మోహన్ గారు బీసీల గురించి చెప్పిండు. 42% న్యాయబద్ధమా బీసీలకు మీరు మోసం చేసినట్ట న్యాయం చేసినట్ట? 52% నుండి 56% మేము మన సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడే 52% ఉన్న బీసీలకు ఇప్పుడు తరుగుతారా సార్ జనాభా? కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకి తగ్గించింది బీఆర్ఎస్. లేదు అది కోర్టుకు పోయారండి, మేము కాదు. మేము ఇస్తుంటే కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్ళినందువల్ల హైకోర్టు ఆర్డర్ వల్ల ఆ విధంగా జరిగింది తప్పిస్తే మాకు సంబంధం లేదు అది. అయితే దాంట్లో 52% నుండి 56% ఇప్పుడు పెరిగింది. 56% ఇవ్వాల్సినటువంటి మీరు బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ను 42% తగ్గించి బీసీలకు మీరు మోసం చేసిర్రా న్యాయం చేసిర్రా? ఇంకా చెప్పండి. అది చెప్తే కదా మంచిది. ఇంకొకటి సరే ఇచ్చి మీ చేతులు దులుపుకున్నట్టే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని చట్టం చేసి మెలికబెట్టకుండా నిజంగానే ఇస్తే వాస్తవంగా ఆ మాత్రం అన్న ఇచ్చినందుకు మీ పేరుంత నిలబడదు. ఏదో 42% ఇచ్చిరు భయ్యాన్ని అంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇచ్చిరు అనేది మేము తప్పు పట్టట్లే, ఇచ్చింది మంచిదే, మేము కూడా దాన్ని ఆమోదం తెలిపినాం. కానీ మీరు నిజాయితీగా ఎద మీద చేదేసుకొని చెప్పాలి. 56% ఉన్న బీసీలకు 42% అంటే 8, 6, 14% మీరు మోసం చేసిండ్రు అంటున్నాం. మేము 56% ఇవ్వమని మేము రిక్వెస్ట్ పెట్టినాం ప్రభుత్వానికి, ప్రాధేయపడ్డాం, సరిగ్గా లెక్కలు చేయమన్నాం. మీరు ప్రజల మీద వదిలేసిండ్రు. బీసీలకి ఇట్లా ఏది బోర్డు తలిగేసి మీరు 50 రోజులలో మాకు మీ డేటా అంతా ఇవ్వండి, ఏ దాంట్లో ఆన్లైన్లో ఎవరు ఇస్తారండి? చదువుకున్న వాళ్ళు ఇస్తారు, కానీ చదువులేని వాళ్ళు గ్రామాలలో ఎవరు ఇస్తారండి డేటా? ఇవ్వరండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇగో మేము 50 రోజులు సర్వే చేసినాం, అయిపోయింది, ఇగో 50 గింతే వచ్చింది మాకు 42 అని మీరు చేతులు తెలుపుకున్నారు. దీన్ని మోసం అనకపోతే ఏమంటారండి? మీరు కూడా అంటే గతంలో విజయ్ గారు గతంలో మీరు కూడా సమగ్ర కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టినట్టు రాంగ్ అండి, అది మొత్తం రాంగ్. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. డొమైన్ లా ఈ రోజు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ప్రజల గురించే సర్వే చేసినప్పుడు అది ఎవరన్నా చట్టం ఒప్పుతుందా? ఆనాడు ఉన్న ప్రతిపక్షం ఒప్పుతుందా? ఈ జనాలు ఒప్పుతుందా? కోర్టు ఒప్పుతుందా? ఎవరైనా ఆర్టీఐ వేస్తే కూడా ఉంటది కదండి. వీళ్ళు అన్యాయంగా డొమైన్ లో పెట్టలేమనడమే రాంగ్. డొమైన్ లో ఉంది, లెక్కలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాక కూడా కొత్త సర్వే చేసిరు. మేమేమన్నామంటే ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి బీసీలది 56 అంటే 52 ఉన్నాయి, 56 వరకు రావాలి. కానీ మీరు 42 చూపెడుతున్నారు, 44% చేసిరాలు వాళ్ళ లెక్క. ఇక డిక్లరేషన్ ఇచ్చినాం, నిజామాబాద్ డిక్లరేషన్ కామన్ డిక్లరేషన్ ఇచ్చినామని అని చెప్పి దాన్ని 42 కుదించారు. అంటే మేమేమంటున్నాం అంటే మీరు 14% బీసీలకు మోసం చేసిండ్రు, సరిగ్గా న్యాయం చేయలేదు అంటున్నాం. ఇక రెండవది అయితే దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ అండి విజయ్ గారు, ఒక చిన్న ఇంటరప్షన్. అయితే మరి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రేపు పొద్దున్న దీన్ని కోర్టు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీలకు అతీతంగా మేము మా పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు ఇస్తామని చెప్పి ఆయన ఒక సవాల్ చేశారు. ఆ సవాల్ని మీ బీఆర్ఎస్ నుంచి ఎవరు స్వీకరించినట్లేరు అనుకుంటా. ఎందుకండి మా పార్టీ పదవులలో, ప్రభుత్వ పదవులలో మీరు గతంది మొత్తం రీసెర్చ్ చేయండి. బీసీలకు 60% కంటే అధికంగా బీసీలకు ప్రభుత్వ పదవులు ఇవ్వడం జరిగింది, తర్వాత పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకు అనంటే ఈరోజు వీళ్ళు 1,00,000 అనండి, ఒక 5 పదవులు అనుకోండి, ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ వదిలేసి 3 ఎమ్మెల్యేలు, ఈ 5 పదవులు వదిలేస్తే తక్కినాయని 40లో 39 ఎమ్మెల్సీలు తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. తర్వాత ఏది రాజ్యసభ మెంబర్లు మొత్తం ఒక్క సీటు వదిలిపెడితే తక్కిన సీట్లన్నీ మరి ప్రజలకు వదిలిపెట్టడం జరిగింది. అలాగే 119 సీట్లలో ఒక 3 ఎమ్మెల్యే సీట్లు వదిలేస్తే 116 సీట్లు ప్రజలకు ఇవ్వడం జరిగింది తెలంగాణ వాదులకు. దీంట్లో కేసీఆర్ కుటుంబం ఏందండి నాకు అర్థం కాదు. వాళ్ళు ఆ కుటుంబము అర్హత కలిగినటువంటి కుటుంబము, దాన్ని మనము గౌరవించాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్ కుటుంబం గురించి అడగలేదండి, బీసీల గురించి అడుగుతాను. లేదా 100% మేము అంటున్నాం 60+ ఇవ్వడం జరిగింది అంటున్న పార్టీ పదవులు ప్లస్ ప్రభుత్వ పదవులు. ఖచ్చితంగా చైర్మన్ల కాడి నుండి మీరు ఎక్కడైనా లెక్కలేసుకోండి. మీరు ఇప్పుడు జడ్పీపీ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు, అలాగే ఏది మన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, అలాగే మున్సిపల్ చైర్మన్లు,
రైట్. ఇవన్నీ A to Z మొత్తము 60 to 70% బీసీలకు ఇవ్వడం జరిగిందండి. Okay. ఇది వాస్తవం. పార్టీ తరపున Right. మేము పార్టీ తరపున ఇచ్చాం. ఓకే. దాన్ని ఈరోజు మీరు 42% ఇస్తామంటే మేము సమర్థించినాం, మేము వ్యతిరేకించలేం. మేము ఇంకా 56% ఏమని కొట్లాడినాం మీతో. ఓకే. మేము కూడా పోరాటం చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో అని అన్నాను. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ఈరోజు 20% చేరింది. వాస్తవంగా 18 నుండి 20% చేరిందండి. రిజర్వేషను పెంచి వాళ్ళది కూడా లెక్కలు తీసి రిజర్వేషన్ పెంచి మీరు దానికి తగినట్లుగా ఇవ్వమని చెప్పాం. ఈరోజు మాదిగలు ఉపకులాలకు సంబంధించినటువంటిది 12% రావాల్సినటువంటి ఈ రిజర్వేషను ఈరోజు 9% కుదించారంటే మాదిగలకు మీరు మోసం చేస్తారు కదా. మాదిగలకు ఎక్కడ కూడా మంత్రి పదవులు లేవు. వాళ్ళకి నిజంగా నిజాయితీగా మీ దాంట్లో ఎక్కడున్నారో చూపెట్టండి. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏది యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు ఎన్నెల్లేదు మేము ఇచ్చినాం. అలాగే ఇక మొన్న భట్టి గారి గురించి, తర్వాత ఎవరు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి గురించి కూడా మొన్న చర్చ జరిగింది. మొన్న గలాట జరిగింది కదా. మేమేమన్నామంటే దళితులు అని 100 సార్లు వాళ్ళకేది నువ్వు, మేం బల్కం. మరి దళితులను అవమానం చేసేది నువ్వు. దళిత పదం నిషేధించబడ్డది అనగా ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలండి. వాస్తవంగా ముఖ్యమంత్రి అనకూడదు కదా. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నోట్లకి వెళ్ళి ఎట్లా అన్నాడు? ఏదో చట్టాలు తెలియనోళ్ళు, ప్రభుత్వాన్ని నడపనోళ్ళు, వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ అనకూడదు. మొదటిట్లా స్పీకర్ ఇట్లా ప్రమాణ స్వీకారం చేసి ఇట్లా ఊసునోడో లేదో, మేము ఒక దళితుణ్ణి మేము స్పీకర్ చేసినామంటే పుణ్యానికి చేసినావా నువ్వు? ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కదా. ఆ విధంగా ఎట్లా చేస్తావు? ఇగో ఒక దళితుణ్ణి మేము డిప్యూటీ సీఎం చేసినాం చూడండి అంటే నువ్వు వాళ్ళనంతా నీచంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారి ఫ్యామిలీ కానీ మరి ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, బీసీల విషయంలో వివక్షత చూపలేదు ఎక్కడ కూడా. ఇది వాస్తవం. ఓకే అండి. సో ఒక్క నిమిషం, గతంలో ఏదో తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని చెప్పి కేసీఆర్ ఏదో అన్నట్టు గుర్తు నాకు. మరి ఏమంటారండి మోహన్ గారు? నాకు అవకాశం ఇస్తే నేను సోదరికి జవాబు చెప్తాను. చెప్పండి మోహన్ గారు, చెప్పండి. అన్నగారు మీరు అన్న మాటల్లో నేను ఏకీభవించేది కాదు, సమాజం కూడా, సభ్య సమాజం ఏకీభవించదు. ఎందుకంటే దయచేసి మీరు ఒక్కసారి మీరు చరిత్రకి వెళ్ళినట్టయితే దళితుడికి 3 ఎకరాలు, దళితుడు సీఎం, లక్షలు కూడా ఉన్నట్టుంది. సార్ నేను చెప్తా ప్లీజ్. దళిత బంధు, దళితుడికి 3 ఎకరాలు, దళిత సీఎం. ఇదే కాకుండా సార్ అవమానం జరిగిన ఘటనలు కొన్ని చెప్తా, అన్నగారికి కూడా తెలియాలా, సమాజం కూడా మీ టీవీ ద్వారా తెలియాలా. చెప్పండి. మా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీ పక్క కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో గతంలో వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు 5 పర్యాయాలు శాసనసభ్యుడు చనిపోయిన సందర్భంలో అట్లీస్ట్ ఆయన దళిత జాతి ముద్దుబిడ్డ 5 సార్ల ఎమ్మెల్యే, మా జాతిలో 5 సార్ల ఎమ్మెల్యే అవ్వడం నిజంగా ఒక చరిత్ర. ఆయన చనిపోయినప్పుడు అట్లీస్ట్ వీళ్ళు చూడటానికి రాకపోగా, ఇప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది ఆ రోజు, అట్లీస్ట్ వాళ్ళ అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా అధికారిక లాంఛనాలతో చేయాల్సిన అవసరం ఉందా లేదా నా ప్రశ్న. ఎందుకు అధికారిక లాంఛనాలు చేయకపోగా అట్లీస్ట్ కట్టేసి కూడా చూడడానికి రాలేని పరిస్థితి ఆ రోజు. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ రెచ్చగొట్టినటువంటి ఈ కేసీఆర్ కుటుంబము ఆ రోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యులు ఎవరెవరు, కృష్ణరాజు, కైకాల సత్యనారాయణ, వీళ్ళు చనిపోయిన రోజు వాళ్లకు అంతిమ యాత్ర ఏదైతే అధికారిక లాంఛనాలతో చేసినాడండి. అంటే ఒక టీఆర్ఎస్ శాసనసభ్యుడు 5 పర్యాయాలు చేసినటువంటి వ్యక్తి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అతని పేరు, 5 సార్లు చేసినటువంటి వ్యక్తి, ఆయనకు మట్టి అధికార లాంఛనాలు లేవండి. ఎందుకు అంటే ఆయనకు దళితుడు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ చెప్తారు. రాజయ్య గారికి పేరుకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు, నెల కూడా ఉంచకుండా తీసి అవతల పడేసినారు. అంటే ఆయన పేరు ప్రతిష్ట, ఆయన హాస్పిటల్స్, ఆయన దీంట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్కు పర్యాయం తిరుగుతున్నప్పుడు ఓర్వలేక ఆయన నువ్వు మంచి పేరు వస్తుందని దాన్ని చీకటి కోణంతో ఆయన తీసి పక్కన పెట్టి ఆయన మీద ఆరోపణలు చేసి పక్కన పెట్టినారు. అట్లాగే ఇంకొకసారి ఈ కేటీఆర్ గారి విషయం చెప్తున్నాను. కేటీఆర్ గారు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో నేరేళ్ల ఘటనలో లారీ దుర్ఘటన ధ్వంసం విషయంలో దళితులను ఏ రకంగా 3rd డిగ్రీ చేసి సంసారానికి
సంసారంగా పనికి రాకుండా వాళ్ళని చేసి థర్డ్ డిగ్రీ యూజ్ చేయించి వాళ్ళని జైలు పాలు చేసి అక్కడ జైలు పాలు చేస్తూ కేసులు పెట్టించినటువంటి ఘన చరిత్ర కేటీఆర్ గారిది. అంతకైపోలేదండి, వాళ్లను పరామర్శించడానికి మా జాతికే పెద్ద బిడ్డ ఎవరు, బాబు జగజ్జీవన్ రామ్ కూతురు మీనా కుమారి పార్లమెంట్ స్పీకర్ తెలంగాణ ఇవ్వడానికి కూడా ఆమె అధికారికంగా ఆమె చెప్తేనే తెలంగాణ రావడం జరిగింది. తాను వీళ్ళని పరామర్శించడానికి తెలంగాణకు వచ్చిన క్రమంలో కేసీఆర్ గారు కూడా తనని ఎవరు వచ్చారండి అంటే ఇట్లా మీనా కుమారి గారు వచ్చారండి, లోక్సభ మాజీ స్పీకర్ గారు జగజ్జీవన్ రామ్ కూతురు గారు వచ్చారు పరామర్శించడానికి అధికారులు మీడియా వాళ్ళు చెప్పినప్పుడు మీనా కుమారేందా గీనా కుమారేందా గీడొచ్చి అంటే ఎంత దళితుల పట్ల వివక్ష, దళితుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి విషయం ఎట్లా ఉందో చెప్తాను మీకు. ఇంకా ఇదొక ఉదాహరణ. ఇంతే కాకుండా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బందిపోడు దొంగల కంటే దారుణంగా వాళ్ళకి కాళ్ళకు బేడీలేసి జైల్లో వేసినటువంటి ఘన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అంతేకాకుండా ఈ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ జిల్లాలో ఏదో బ్యాటరీ కంపెనీ విషయంలో ఆ దళితులు ధర్నా చేసి ఇక్కడ బ్యాటరీ కంపెనీ రావద్దని ధర్నా చేసినప్పుడు ఈ మంత్రివర్యులు అన్న మాట ఏంటంటే దళితులు దరిద్రులు అన్న మాట అన్నారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉంటే ఇంకొకరు కేసీఆర్ గారు ఒకరోజు ప్రెస్ మీట్లో కూర్చుంటుంటే పక్కన వీళ్ళ శాసనసభ్యుడు కొప్పులీశ్వర్ గారు అనుకుంటా, మేబీ కొప్పులీశ్వర్ గారే, ఆయన లేవా పక్కన అంటే దళితుడు అంటే ఎంత చిన్న చూపు సార్. అదే మా కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచించండి, స్పీకర్ గారిని ఎప్పుడైతే నువ్వు పక్కన నీ హయాంలో నీ పక్కన దళితుడు కూర్చోడానికి ఇష్టపడను నువ్వు ఈ రోజు నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లో తెలిసిన అసలైన కారణం మీ టీవీ చాలా చెప్తాను. అక్కడికి వెళ్ళి అధ్యక్ష సార్ అని దళితుడు పెట్టిన స్థానంలో దళితుడు కాబట్టి దళితుడిని సార్ అనలేక అధ్యక్ష అనలేక అహంకారంతో ఆయన అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా ప్రయోజన దృష్ట్యా మాట్లాడాల్సిన పాత్ర ఉండి కూడా రాలేకపోతుందంటే కేవలం అక్కడ దళితుడు ఒక స్పీకర్గా ఉన్నారు కాబట్టే ఆయన రాలేకపోతున్నారు. అంతేకాదండి, ఇదే ఇప్పుడున్నటువంటి మా డిప్యూటీ సీఎం గారు కూడా ఆ రోజు దీంట్లో సిఎల్పి నాయకుడుగా ఉండే సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు కూడా సిఎల్పి నాయకుడు హోదా ఇవ్వలేకుండా అంత ఎమ్మెల్యేలను కొనేసి హోదా లేకుండా చేసి ఆయనను కూడా అవమానపరిచినటువంటి ఘన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదండి. దళితుల పట్ల ఉన్న వివక్ష, బీసీల పట్ల ఉన్న వివక్ష, వాళ్ళు కేవలం ఒక గడిల పాలన, దొరల పాలన, ఇది తెలంగాణ సభ్య సమాజం గమనించింది. వీళ్లకు ఒక విషయం చెప్తానండి, ప్రజా సంఘాలే కానీ ప్రత్యేకంగా రచయితలు, కవులు, కళాకారులు అంత దళితులండి. కవులు, కళాకారులు, కవులందరినీ కూడా ఒక్కరిని కూడా గుర్తుపెట్టలేదండి. ఇంతెందుకండి, మనకు జై జయ తెలంగాణ జననీ తెలంగాణ పాడినటువంటి అందశ్రీ గారిని కూడా పక్కన పెట్టేసి నేనే రాసిన నేనే కథలు చెప్పిన అసెంబ్లీలో చెప్పడమైన సందర్భంలో చాలా చూసినారు. ఈ రోజు అదే అందశ్రీ గారిని మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీని తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటిస్తూ తనను గౌరవించుకుంటూ తనకు ఇల్లు స్థలం కేటాయించి అట్లాగా చూసే సుద్దాల దేవయ్య గారిని కానీ దాదాపుగా 8-9 మంది కవులను కళాకారులను ఈవెన్ దో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా గౌరవించుకున్న పరిస్థితి, దళితులను గౌరవించిన పరిస్థితి ఎవరికైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి ఉందని సందర్భంగా చెప్తున్నాను. ఓకే అండి. సో మొత్తం మీద మోహన్ గారు చాలా తీవ్రమైన కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. మాట్లాడదాం వాటి గురించి. మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, షార్ట్ బ్రేక్. మొత్తం మీద హెచ్ఆర్ మోహన్ గారు కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదేంటంటే అసెంబ్లీ సమావేశాలకు వస్తే అధ్యక్షుల స్థానంలో, స్పీకర్ స్థానంలో ఒక దళితుడు ఉన్నారు కాబట్టి ఆ దళితుడిని సారని అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. ఏమంటారు విజయ్ గారు? చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అయితే తెలంగాణ ఉద్యమానికి మూలాలు ఎస్సీలు ఎస్టీలు అండి. ఓకే, ఎస్సీలు ఎస్టీలు తెలంగాణ ఉద్యమానికి. ఓకే, అయితే వాళ్ళ ఉద్యమాన్ని భుజానికి వేసుకొని జీవితాన్ని అర్పితం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారండి. దళితులను ఎక్కడ, అసలు ఆ పదం నేను నా నోట్లో వాడను, ఎస్సీలను ఎక్కడ ఆయన అవమానం చేసిండు, ఎస్టీలను ఎక్కడ అవమానం చేసిండండి? చేయలేదు. చేయకపోగా దళిత బంధు అని ప్రత్యక్షంగా ప్రతి నియోజకవర్గానికి దాదాపు 1200 కోట్ల రూపాయలు 1100 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ కోసము స్వయం ఉపాధి కోసము దళిత బంధు పెట్టడం జరిగింది. అది 100% సక్సెస్ అయింది. అది రెండవది, బ్రదర్ అన్నట్టు దళితులకు 3 ఎకరాలది అన్నారు కదా. ఆల్రెడీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి అసైన్డ్ భూములే కాకుండా మా పరిపాలనలో
ఈ 3 ఎకరాల భూములతో పాటు ఒకవేళ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే దళితులకు పట్టా భూములు ప్రైవేట్ ల్యాండ్లు కొని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కొత్త ప్రణాళిక తీసుకొచ్చి దాన్ని కూడా అమలుపరచడం జరిగిందండి పట్టా భూములను. రెండవది తర్వాత దళిత సీఎం 100% దళితుని సీఎం చేస్తా అన్నమాట వాస్తవమే. అయితే ఎప్పుడైనా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి అయినరో ఆడ ఎమ్మెల్యేలను కూర్చునబెట్టి కేసీఆర్ గారు మొదటి ప్రతిపాదన నేను మాట ఇచ్చిన దళితుని ముఖ్యమంత్రి చేయాలని, కాబట్టి మీరు ఒక దళితుని ఎన్నుకోండి అని చెప్పి కూడా ఆయన ప్రతిపాదన పెడితే అక్కడున్న అందరూ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ మాకు అనుభవం లేదు మీరే ఉండండి ఎందుకంటే నాయకత్వం కూడా మీరే వహించినది వాళ్ళంతలో వాళ్ళు చెప్పిన తర్వాత ఆమోదించిన తర్వాత సీఎం అయ్యారు కానీ గుంజుకోలేదు కదండి. మరి లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడతాం. జిగ్జాగ్ ముఖ్యమంత్రి అంట, నేను దొడ్డిదారిన వచ్చిన ముఖ్యమంత్రి అంట. నువ్వు కాంగ్రెసే కాదని మేము అంటున్నాం. కాంగ్రెసే కాదు, ఈరోజు 5 కోట్లకు మాట్లాడి ఒక ఎమ్మెల్సీని కొనడానికి 50 లక్షలు ఇచ్చి పట్టుడు పోయినటువంటి వ్యక్తివి నీ మీద కేసు ఉన్నది, ఇది ప్రపంచానికే తెలుసు అన్నప్పుడు మరి మేము కూడా 1,00,000 మాటలు అంటాం. ఈరోజు 1,00,000 మాటలు అంటాం. మా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి కావాలి, దామోదర్ రాజనరసింహ గారు ముఖ్యమంత్రి కావాలి, శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలి. అవునా? అసలు ఒరిజినల్గా ఎవరు కావాలంటే మధు యాస్కి గౌడ్ గారు ముఖ్యమంత్రి కావాలి. మధు యాస్కి గౌడ్ గారు ఈరోజు మరి టీపీసీసీ అధ్యక్షులు కావాలి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావాలి. మరి ఎందుకు కాలేదండి? అందరికంటే సీనియర్ హనుమంతరావు గారు కావాలి. ఎందుకు కాలేదండి? అంటే ముఖ్యమంత్రి పదవి అనేది అధిష్టానము, తర్వాత దాని నిర్ణేతలు ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడే ఉండి మరి సీఎం పదవి ఎవరికి అనేది ఆనాడు అధిష్టానం నిర్ణయం చేసింది కాబట్టి ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ గారు అయ్యిండ్రండి. డిప్యూటీ సీఎంగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ప్రపంచానికి తెలుసు, దాని గురించి చర్చ ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇక్కడ రాజకీయాలు అనేవి కులాలతోటి ప్రభుత్వ పదవులు ముడిపడి ఉండవు వాస్తవంగా. కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా విభజితమైంది. ఒక పార్టీ అంటే అన్ని కులాలను మతాలను కలుపుకొని పోవాలి కాబట్టి అధిష్టానానికి ముళ్ళ కిరీటం లాంటిది అది. కాబట్టి అది ఏ పార్టీ అయినా కూడా ఆ దుస్థితి ఉన్నమాట వాస్తవం. మా పార్టీలో అదే ఉంది, మీ పార్టీలో దాన్ని మనం కాదంటలేము. కానీ ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి వెనకాల వస్తుంది అవకాశం. దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని ఒకరిని కించపరిచినట్టో, ఒకరిని కిందేసినట్టో, ఒకరిని తొక్కినట్టో, ఒకరిని పైకి లేపినట్టు కాదు. ఇక రెండవ విషయము, ఈరోజు సోదరులు అంటారు మరి అమరవీరుల గురించి మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు, మరి మీరేం చేస్తున్నారు? అమరవీరులకు 250 గజాలు చదరపు గజాలు ఇచ్చి డబ్బులతోటి ఇల్లు కట్టించి బ్రహ్మాండంగా వాళ్లకు జీవన భృతిగా నెలకు 25,000 రూపాయలు ఇస్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు అమరవీరుల కోసం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. మమ్మల్ని దుమ్మెత్తి పోసారు కదా, మేము చాలా చేసినాం. మేము నెలకు 25,000 జీవన భృతి ప్రతి పోరాట యోధునికి ఇవ్వడం జరిగింది మా కార్యకాలంలో, ఇచ్చినాం. మరి మీరేం చేస్తారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్టనే మరి ఇంకొకటండి, ఈరోజు వీళ్ళు అబద్ధాలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారంటే చేసిన పనిని చేసినట్టుగానే చెప్పాలి. మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఏం తీసుకున్నామండి? వాట్ ఈస్ దట్ ఇన్స్పిరేషన్? ఒకటి, దళితులకు 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిండ్రు, సర్టిఫికేట్స్ ఉన్నాయి, అందరు బ్రతా ఉన్నారు. కొత్త వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో 3 ఎకరాల భూమి ఇస్తామని మేము కాంగ్రెస్ పార్టీ నుండే తీసుకుంది. రెండవది ఆరోగ్యశ్రీ ఉందండి. ఆరోగ్యశ్రీ ఎవరు? మందాకృష్ణ మాదిగ గారు పోరాటం వల్ల వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేశారు, అడాప్ట్ చేసుకుని ఆరోగ్యశ్రీ ఆయన పథకం పెట్టారు. అది బ్రహ్మాండమైన పథకం, ప్రజలకు అవసరం వస్తుంది, అన్ని కులాలకు సంబంధించింది అని చెప్పేసి ఆరోగ్యశ్రీ వచ్చింది. అది మంచి పథకం, దాన్ని అమలు చేసినాం. అట్టనే పేరు మార్చినమే కానీ మీ కాంగ్రెస్ పథకాలను ఎక్కడ కూడా నీరు గార్చలేదు. మేము కొనసాగించడం మంచి పథకాలన్నింటినీ. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే కేసీఆర్ గారు 384 పథకాలు సృష్టి. ఎందుకు? కొత్త రాష్ట్రం వచ్చింది, మరి ఆత్మగౌరవ పోరాటం చేసింది, 75 సంవత్సరాల రాష్ట్రం అన్నప్పుడు సాధించుకున్న తెలంగాణను మరి తెలంగాణ మేధావులు నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ మీద, బంగారు తెలంగాణ కాన్సెప్ట్ మీద మరి నిర్మాణం చెయ్యమన్నారు. కాబట్టి అదే తెలంగాణ మేధావుల ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ 10 బడ్జెట్లు మేము అమలు చేసి ఈరోజు
నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు, ఐటీ ప్రాజెక్టులు, ఉపాధి కల్పన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు. ఈరోజు పుట్టిన చిన్న పిల్లోడి నుండి తల్లి కడుపులో ఉంటే ఈరోజు కేసీఆర్ కిట్ అనేది ఉందండి. అది ఎంత మంచిదండి. గర్భిణీ స్త్రీలు ఈరోజు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి అన్యాయం అవుతా ఉన్నారు. 30,000కి సర్జరీ అవుతా ఉంది, 40,000కి సర్జరీ అవుతా ఉన్నది. న్యాచురల్ డెలివరీ అవ్వట్లేదనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్ పెట్టడం జరిగిందండి. పిల్లలు పుట్టక ముందే వాళ్ళకి 12,000, పుట్టిన తర్వాత మళ్ళీ 15,000. మరి ఎంత మంచి ప్రణాళిక అండి అది, పథకం. దాన్ని వీళ్ళు కొనసాగించాలి కదండి, కొనసాగించారు దాన్ని బంద్. అయితే ఒక్క నిమిషం అండి విజయారి గారు, ఇప్పుడు సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, వీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ అసెంబ్లీలో వాళ్ళు జరిగిన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ కమిషన్ల గురించి కేటీఆర్ గారు ఆరోపణలు చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీద కూడా, అంటే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, కవిత గారి మీద కావచ్చు, ఇట్లాంటి కమిషన్లు తీసుకునే వాళ్ళని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఈ కమిషన్లు అనేది ఆరోపణలేనా, లేదా ప్రతి గవర్నమెంట్లో ఇది కామన్గా జరిగేదేనా? అయితే సోదరులు అన్నారు, స్పీకర్ కుర్చీ మీద దళితుడు కూర్చున్నాడు కాబట్టి ఆయనతోని సారు అనాల్సి వస్తుందని చెప్పి కేసీఆర్ గారు రావట్లేదు అన్నారు కదా. గడ్డం ప్రసాద్ కుమార్ గారు తలలో నాలుక లాంటి వాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారికి చాలా సన్నిహితుడు, మంచోడు అని ముద్రపడ్డది. ఒకానొక సందర్భంలో వికారాబాద్ టికెట్ తీసుకోవయా బాబు అని అంటే కూడా తీసుకోలే, పచ్చి కాంగ్రెస్ వాది కాబట్టి తీసుకోలే ఆయన. ఇది వాస్తవం. అన్నప్పుడు అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకు రానికి ఇబ్బంది లేదు. కానీ ఒక 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినటువంటి వ్యక్తి, కేసు నడుస్తున్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి చేల, అర్థమైందా, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఈరోజు కాంగ్రెస్ ను కొని దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యిండు. అది కూడా 10 సంవత్సరాలు నన్ను తిట్టినోడు ముఖ్యమంత్రి అయితే ఎదురు బదురు కూర్చుంటే గుద్దులాట అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు రావట్లేదు. కానీ గడ్డం ప్రసాద్ గారు చాలా తప్పు. విజయ్ గారు మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. సో ఈ కారణాల వల్లే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు. అయితే 100%. అంటే మరి ఇప్పుడు ప్రజా సమస్యలు ప్రజలు ఎన్నుకున్న, సరే మీరు అన్నట్టు ఎమ్మెల్యే పక్కన పెట్టేయండి, ఆయన ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా. మరి అక్కడ సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఆయనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని లక్షల మంది ప్రజలు ఆయన నమ్మి ఓట్లేసి ఆయన గెలిపించి లీడర్ ఆఫ్ అపోజిషన్. ప్రజల మీద మాకు ప్రేమ ఉన్నది కాబట్టి మా మంత్రులకే సరిపోరండి వీళ్ళు. మా మంత్రులకు, మా యువ నాయకులు అండి, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులకు రేవంత్ రెడ్డి గారిని జవాబు ఇవ్వమని చెప్పండి. మనుషులు లేకుండా మాట్లాడమని చెప్పండి. అట్లనే సెక్యూరిటీ లేకుండా మాట్లాడమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని. ఏం మాట్లాడతారండి? మా హరీష్ రావు గారిని గెలవలేడు రేవంత్ రెడ్డి గారు, మా కేటీఆర్ గారిని గెలవలేడు రేవంత్ రెడ్డి గారు. మోహన్ గారు మీరు చెప్పండి మోహన్ గారు. నేనేమంటున్నా, ప్రతిపక్ష నాయకుడు అంటే జీతము టిఆర్ఎస్ పార్టీ ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా? ప్రజల సొమ్మ టిఆర్ఎస్ పార్టీ ప్రజలు ఇస్తున్నారు. ఏ పార్టీ ప్రజలు ఇస్తున్నారు జీతం. ఎవరి గురించి ప్రజలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ గురించి మాట్లాడమని కదండి. వాళ్ళ గురించి మాట్లాడమన్నా, లేకపోతే నా అహంకారం పోతుంది, నేను పోను, నేను ఇంట్లో కూర్చుంటా అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి 60 లక్షల రూపాయలు ప్రభుత్వానికి వాపస్ ఇవ్వమనండి. ఇంకా 5 సంవత్సరాలు అక్కడే ఫామ్ హౌస్ లో కూర్చోమనండి. ఎవరికి అబ్జెక్షన్ లేదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ప్రతిపక్ష నాయకుడు పాత్ర కొడుకుకి ఇస్తాడా, అల్లుడికి ఇస్తాడా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఫ్యూడల్ వ్యవస్థలో లేము. ఫ్యూడల్ వ్యవస్థలు ఉన్నప్పుడు రాజు తన కొడుకుతో, లేకపోతే సైనికుడితో, లేకపోతే ఆయన బంటుతో ఏమైనా చేయించవచ్చు. కానీ ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యము. దీంట్లో ఇక్కడ ఇవి నడవవు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కొడుకుకు ప్రతిపక్ష పాత్ర ఇస్తాడా, అల్లుడికి ఇస్తాడా నిర్ణయం తీసుకోమన్నాడు. కానీ నేను కొడుకుకి ఇవ్వను, అల్లుడికి ఇవ్వను, నా దగ్గర పెట్టుకుంటా, నేను అసెంబ్లీకి రాను అంటే ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలు దీన్ని ఒప్పుకోరు, దీన్ని స్వాగతించారు. ఇది అన్డెమోక్రసీ కింద వస్తుంది. కాబట్టి ఒకవేళ ఫ్యూడలిజం, ఫాసిజం చేద్దామంటేనే ఇన్ని రోజులు ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్ళు చూసి పక్కన పెట్టి, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా దీని ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని నా ఉద్దేశం. రైట్. అయితే మోహన్ గారు ఒక నిమిషం అండి. రైట్, దాని గురించి మాట్లాడదాం మోహన్ గారు. అయితే ఇప్పుడు ఈ మనం పర్టికులర్గా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఈ కమిషన్ల గురించి. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఏదో బీ ట్యాక్స్, పీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అని కొన్ని ట్యాక్సులు జరుగుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే జరుగుతున్నాయా, లేకపోతే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు బయటకు వచ్చింది? కానీ కొన్ని రోజుల నుంచి మనకి రూమర్స్ వినపడుతున్నాయి. అది నిజమా, లేకపోతే ఓన్లీ ప్రతిపక్ష ఆరోపణలు అంటారా? నేను మళ్ళీ చెప్తా మిత్రమా, మీకు ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్లకు మాట్లాడడానికి ఏ కోణంలో కూడా ప్రశ్నలు వాళ్ళ దగ్గర లేవు. ప్రతి ఒక్క సమస్య ప్రజలకి, ప్రజాపాలన
ఖచ్చితంగా ప్రజలకు ఏం అవసరం ఉందో తెలుసుకొని క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజా సమస్యలన్నింటినీ తీరుస్తూ ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడడానికి అంశం లేదు కాబట్టి ఏదో రకంగా బట్టగాల్సి మీదేసి బురద జల్లే కార్యక్రమం తప్ప ఇందులో వాస్తవాలు ఏమాట్టుకు లేవని ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు. వచ్చిన సంవత్సరాల కాలంలో మనకొచ్చే ఈ చిన్నపాటి ఇన్కంలో దాంట్లో సగభాగము వీళ్ళ వడ్డీ అసలు కట్టడం సరిపోయింది, సగభాగం వీళ్ళకు శాలరీ, ప్రభుత్వ ఉద్యోగం శాలరీ ఇవ్వడం సరిపోయింది. అసలు ఇంకా ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ కూడా మనం స్టార్ట్ చేయలేని పరిస్థితి. కమిషన్స్ ఎక్కడిది, కాంట్రాక్ట్స్ ఎక్కడిది? ఇదో మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండాలా, మాట్లాడితే దానికి నిబద్ధత కలిగి మాట్లాడాలా. బట్టగలిసి మీదేసి వీళ్ళ కొన్ని సోషల్ మీడియాలో పేడ్ ఆర్టిస్టులు ప్రజల్లోకి ఏదో చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు, సభ్య సమాజం చాలా తెలివి మంది సమాజం, వాళ్ళు బాగా అన్ని గమనిస్తున్నారు. 5-10 ఏళ్ళు పాలిచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? సంవత్సరంన్నర కాలం లోపల వచ్చిన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ప్రజలకు మెప్పు పొందుతుంది? మీరు ఇంకొక విషయం చెప్తానండి మీకు. ఎందుకు ఇంతకుముందు చెప్తున్నా అన్న, యాక్చువల్ నా ప్రశ్నలకు ఏది కూడా సమాధానం చెప్పలే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే గద్దార్ గారు ఆడి పాడి కాలు గజ్జ కట్టుకొని మెడల గొంగడేసుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దార్ గారిని కూడా ఆయన ఉన్నటువంటి ఇంటి ముందర కూర్చొని 3 గంటల సేపు ఎండలు కూర్చోబెట్టి కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితి ఉండేది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దార్ గారిని హక్కున చేర్చుకొని తన పేరు మీద తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినిమా అవార్డు, నంది అవార్డు స్థాయిలో ఆ నంది అవార్డును తీసేసి అంత గొప్ప అవార్డును ఒక దళితుడైనటువంటి ఈ యొక్క మా గద్దార్ పేరును పెట్టి గద్దార్ అవార్డును పురస్కరించుకున్నంత గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రజాపాలన ఇది. చాలు కదండి ప్రజాపాలన, ప్రజల రైట్ అండి. మోహన్ గారు రైట్, కంక్లూడ్ చేయండి. మోహన్ గారు మీరు ఒకసారి కంక్లూడ్ చేయండి. నేను చెప్తాను సార్ ఫైనల్ గా. కమిషన్స్ కేవలము వీళ్ళకి అంశం లేక, మాట్లాడడానికి సబ్జెక్ట్స్ లేక ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇరుకట పెడితే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క ఎంపీ కూడా, ఒక్క నిమిషం సార్, ఒక్క ఎంపీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ అవినీతి జరిగే పరిస్థితి కమిషన్ లేనే లేవు. వెరీ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఉంది. మినిట్ టు మినిట్ మీకు పాత్రికేయ మిత్రులకు ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం పాలిస్తుంది. రైట్ అండి, మీరు కంక్లూడ్ చేయండి విజయ్ గారు ఫైనల్ గా. ఇప్పుడు 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలు ఆటకెక్కించిండ్రు. ఓకే, పంటల బీమా ఎటువాయే, రైతు బీమా ఎటువాయే, జీవన బీమా ఎటువాయే, తులం బంగారం ఎటువాయే, పిల్లలకు ఏది గ్యారంటీ కార్డు ఎటువాయే. ఒక్కటి కాదు కదా, ఎటువైనాయి ఇవన్నీ. మరి మీరు గప్పాలు కొట్టిరు కదా, మరి పైసలు ఎక్కడ పోయా? మరి జనాలడా ఏడ ఊర్లలా చూస్తా ఉన్నారు అకౌంట్లలా. రెండవది దళితులపై ఎమోషనల్ గేమ్ తోటి 75 ఏళ్ళు సంసారం చేసిరు కాంగ్రెస్. మీరు ఫాసిస్ట్ కాంగ్రెస్, మీరు ఫాసిస్టులు, మీరు ఫ్యూడలిస్టులు. మమ్మల్ని అంటారు ఏందండి? మేము ఏదైతే మూలవాసుల బహుజనుల ఉద్యమమైనటువంటి తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకొని రాష్ట్రం తెచ్చిన కీర్తి ప్రతిష్టలు మాయి. మేము ఎప్పుడు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఓసీలకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన. ఇది శాశ్వతం. రేపొద్దుగల లోకల్ బాడీ ఎన్నికలలో సినిమా చూద్దాం. ఎమ్మెల్యే జీతం గురించి మాట్లాడారు. మేమేమంటున్నాము, అధికారం మీది కదా, కేసీఆర్ గారు జీతం కట్ చేయండి సార్. ఎవరో తెన్నారు ఆ జీతం మీద. ఏనాడు కేసీఆర్ గారు బతకలేదు. ఓకే విజయ్ గారు, సో ఇదండి పరిస్థితి. చూద్దాం మరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే చర్చ ఏమన్నా జరుగుతుందని కోరుకునే ప్రజలకి ఎప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలతోనే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. మరి మిగిలిన ఇంకొన్ని రోజులు అసెంబ్లీ సమావేశాల్లో అయినా ఏమన్నా ప్రజలకి పనికొచ్చే సమస్యలపై చర్చిస్తారేమో చూద్దాం. ఇది వాళ్ళ డిబేట్. మనతో పాటు డిబేట్లో పాల్గొన్న విజయ్ గారికి, మోహన్ గారికి థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.